ఈరోజు చివరి రోజు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. పెరిక స్వాతి వినాయకరాజు గారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. నమస్కారం. ఎలా ఉంది మేడం ప్రజల స్పందన చాలా బాగుంది. ఈరోజు మా ప్రచారంలో భాగంగా శ్రీ గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాటికి రావడం జరుగుతుంది. వారందరి కోసమే వీరందరూ చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దాని తర్వాత ప్రచారం అంటే ఎలాంటి మేనిఫెస్టో వెళ్తున్నారు అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు వాటిలో ప్రచారం చేసేటప్పుడు మీకు చెప్పడం జరిగింది కదా. డ్రైనేజ్ సమస్యలైనా వాటర్ చాలా వరకు తర్వాత తీర్చడం జరిగింది. వాటి గురించి కూడా కొంచెం కూడా మాట్లాడాలి. మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ప్రజల్లో మీరు గత 10 రోజులు ప్రచారం చేస్తున్నారు కదా, అక్కడ ప్రధానంగా వారి సమస్యలు ఏం చెప్తున్నారు? అంటే ప్రజల్లో మేము 10 రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి ప్రజల్లోనే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క సమస్య మాకు తెలుసు. వాళ్ళు చెప్పేదానికంటే మేము అందరూ కూడా ఇక్కడే వాళ్ళు చెప్పేదంటే ముందు ఇక్కడ ఏం సమస్య ఏ సమస్య లేదు అన్నది ప్రతి ఒక్కరికి మాకు తెలుసు. కాబట్టి ఆ సమస్యని మేము తీర్చడానికి ఇక్కడ ప్రధానంగా నేను ఖచ్చితంగా ఇంతకుముందు కూడా చెప్పాను. పిల్లలు అనేవాళ్ళు ప్రతి రంగంలో వాళ్ళని కూడా నేను తీసుకెళ్తా. చదువుకున్న వాళ్ళైనా సరే చదువుకునే వాళ్ళైనా సరే ప్రతి ఒక్కరికి నేను ఉపాధి కల్పిస్తాను. నేను ఇంతకుముందు కూడా చెప్పిన వాళ్ళు ఆడపిల్లలు అదే అంటే మీకు ఏమనిపిస్తుంది? ప్రత్యర్థులు అనేది ప్రతి ఒక్క అది వాళ్ళ ఎవరు ఎదురుదాడి చేసే విధంగా వాళ్ళు చేసే ఉంటారు. కాకపోతే నడుస్తూనే ఉంది. అంటే ఎలాంటి ప్యాకేజెస్ ఎలాంటి ప్రణాళికలు అంటే వాళ్ళకి ఇంకా అంటే ఈరోజు చివరి రోజు కదా, అంటే ఎలా ఉంది అంటే మీకు సార్ కూడా వస్తున్నారు. గడిచిన ఈ మన ఏదైతే ప్రచార కార్యక్రమాలు ఉన్నాయో వాటిల్లో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా పంచుకోవడం జరిగింది. ఒకసారి రావడం వల్ల రావడం జరుగుతుంది కాబట్టి అందరూ అందరం కూడా చాలా అంటే చాలా ఒకటే రోజు ఉంది కదా, ఏం చేద్దాం సార్ మాట్లాడారు కొంచెం సార్ ఏంటి ప్రజలతో చెత్తన్న అంటేనే బ్రాండ్ అసలు మీరు ఏమనుకుంటున్నారు? జనం కోసమే బతకాలనుకుంటున్నాను. జనంలో ఉండాలి, జనం కోసం బతకాలి, జనం పనులు చూడాలి, జనాల్ని గుండెలలో పెట్టుకొని కడుపులో పెట్టుకొని చూడాలి. 10 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాము, కష్టపడుతూనే ఉన్నాము, అదే పని చేస్తున్నాం. చిత్తన్న అంటే అది బ్రాండ్ అయిపోయింది. దానికి మీరు ఎలా అనుకుంటున్నారు? ఏ విధంగా ఎంత మెజార్టీ వస్తుంది? తప్పకుండా గ్యారంటీతో, ప్రజల మద్దతుతో, ప్రజల సంతోషం కోసం, ప్రజలు చెప్పిన ఉండి ప్రజలు ఉండే విధానంతో 1000 ఓట్ల మెజార్టీతో ఉండవని గ్యారంటీతో చెప్తున్నాం. మీరు అసలు ఎలాంటి అంటే మీరు ఆల్రెడీ హామీలు అనేది ఏమి ఉంటుంది, మీరు అనగానే చేస్తారనేది ఒకటి ఉంది ఇక్కడ. మరి ఇంకేమనుకుంటున్నారు కొత్తగా ఇక్కడ ప్రజల కోసం? ఇప్పుడు ప్రజలు ఫస్ట్ చిట్టన్నని గెలిపించాలి. గెలిపించిన తర్వాత ఏదైనా మేము అడుగుతాము. అప్పుడు ఇంకేముంటాయి అప్పుడు అడుగుతాము. ఇప్పటివరకు చేయాల్సినవి మా చిట్టన్న అంతా చేసిండు. ఇక ముందు చేయాల్సినవి ఏమన్నా ఉంటే గెలిపించుకొని చేద్దామని ఎంతసార్లు ఉంటారు మాకు ప్రజలు. ఇప్పుడు నేను ఏదైనా చేస్తా అంటే కూడా ఇప్పుడు వద్దన్న మాకు గెలిచిన తర్వాతనే చేయాలి లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో నన్ను చూసిన తర్వాత, మా చిట్టన్నని అధికారంలో చూసుకున్న తర్వాత అడుగుదామని ఇంతసార్లు అంటే చాలా సింప్లిసిటీగా ఉంటారు, చాలా ఇదిగా ఉంటారు. అంటే చివరిగా మీరు ఏమనుకుంటున్నారు? సందేశం చెప్పండి. సందేశం అంటూ ఏమీ లేదు. ప్రజలతో మమేకమయ్యే ఉండాలి. ఇప్పుడైనా రేపైనా గెలిచినాకనైనా ఎప్పుడైనా ప్రజలు అన్ని గృహప్రవేశాలు 2-3 రోజుల్లో పెట్టు. చెల్లపల్లిలో 2-3 ఇల్లు అడిగని అక్కడ 25 పెట్టాం. శంకర్వాడలో 40 పెట్టాం.
తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఈ పక్కకుని ఇల్లెవరు వీళ్ళు కూడా రాసుకొచ్చి చిట్టి వీళ్ళకు కూడా మనం వెంటనే ఈ సంవత్సరం ఈ వార్డుకు మరొక 50 డబుల్ బెడ్రూమ్ అంటే 2.5 కోట్లతో మన స్వాతి గెలవగానే వెంటనే శాంక్షన్ చేయించి ఏప్రిల్ మొదటి నెలలో దాన్ని కూడా మొదలుపెట్టించి మళ్ళీ కూడా చెప్తున్నా పేదవాళ్ళు దళితులు బీసీలు ఎస్సీలు కానీ ఇంకా పేదవాళ్ళు ఉంటే మళ్ళీ మీ గృహప్రవేశానికి మన పేదగడ్డ కూడా 106 ఇల్లు కట్టించిన 30 ఇల్లు 40 ఇల్లు గృహప్రవేశం అయ్యేది. ఒక 2 రోజులు తిరిగిన ప్రతి ఇంట్లో చీర సార పెడతానికి నా సొంతంగా ఆ రోజు వాళ్ళ ఇంట్లో చుట్టాలని పిలిచి దావత్ చేసుకుంటానికి ప్రతి ఇంటికి నా సొంతంగా 25,000 రూపాయలు కట్టం ఇచ్చిన ఇంట్లో. ఆ ఇంట్లో కూడా భార్య పిల్లలకు బట్టలు పెడతానికి 25,000 రూపాయలు ఇచ్చిన. ఈ కాలంలో కూడా తొందర గృహప్రవేశం చేసుకొని నేను స్వాతి చిట్టి మన నాయకులందరూ వస్తాం, మీ దగ్గర గృహప్రవేశాలు చేస్తాం, ఆ పూజలో పాల్గొంటాం, ఏదో ఇంత భోజనం చేస్తాం, మీకు పట్టు బట్టలు పెట్టి మీ పిల్లలకు బట్టలు పెట్టి మీ అందరినీ కూడా పేదలను గుండెల్లో పెట్టి చూసుకుంటామని తెలియజేసుకుంటూ ఒకటే చెప్తున్నా, ఈరోజు ఇంత మంచి నాయకుడు చిట్టి అనే నాయకుడు ఇక్కడ పేదవాడు 4 బడులు తెచ్చి 10 లీటర్ల పాలు అనుకుని నాగరాజు జంక్షన్ కౌన్సిలర్ పెరికే నాగరాజు అక్కడ పోతే మా శంకర్ 2వసారి 24 గంటలు ప్రజల మధ్యలో ఉంటాడు. అటు పక్కకు పోతే ఇప్పుడే చెప్పినా చెర్లపల్లిలో కూడా బ్రహ్మాండంగా స్కూల్ కట్టబోతున్నా, ఇక్కడ కూడా అంగన్వాడీ సెంటర్లు కూడా కొత్త బిల్డింగ్ కట్టబోతున్నా. ప్రతి వార్డులో అంగన్వాడీలు ఏముండాలంటే ఆడుకుంటారు ఉండాలి, బాత్రూమ్ ఉండాలి, పిల్లలకు వంటగది మంచిగా ఉండాలి, రూమ్ మంచిగా ఉండాలి. అది నల్గొండ పట్టణం చెర్లపల్లి కానీ ఇక్కడ అంతా కూడా ఉన్న అంగన్వాడీ సెంటర్లు కట్టిస్తున్న ప్రతి ఫౌండేషన్ తోని, ఎందుకంటే పేదవాళ్ళు ఉండాలని. ఇంకా లాస్ట్ ఒక విషయం చెప్తున్నా, ఇక్కడ సొంత స్థలం లేని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటే ఇబ్బంది. 5 లక్షల రూపాయలు ఇంద్రం ఇల్లు వస్తాయి. కానీ అందరూ పక్కగా యూనివర్సిటీ కంటే ముందే 70 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థలాన్ని తీసుకొని దాదాపు 4,000 మందికి 20,000 రూపాయల గజ ఉంటుంది. 20,000 గజ అంటే 72 గజాలు లెక్క 20,000 రూపాయల గజం అంటే 14 లక్షల పాట అవుతుంది. ఆ తర్వాత 5 లక్షల ఇంద్రం ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ గవర్నమెంట్ పరంగా చేస్తాం. ఇంకొకటి చెప్తున్నా, లాస్ట్గా నేను మినిస్టర్గా ఉండి కార్లో తిరిగినా హెలికాప్టర్లో తిరిగినా నాకు కావాల్సింది పేదవాడు ఎక్కడ కూడా కన్నీళ్ళు పెట్టుకోవద్దు, పేదవాడు బాధపడద్దు. ఆ పేదవాడు బాధపడకుండాలంటే మీ సంబంధంగా ఉన్న అక్క చెల్లెలు డైరెక్ట్ నా దగ్గర రావాలంటే అమ్మ మినిస్టర్ గారి దగ్గర గొడవపోతామంటారు. అదే ఇలా స్వాతి కౌన్సిలింగ్ స్వాతిలో చుట్టూ ఒక ఫోన్ వాట్సాప్లో డీటెయిల్ పెడితే మీకు ఏం సాయం కావాలో గంట చేపట్ల మీ కాలేజ్ ఫీజు కట్టాలన్నా హాస్పిటల్ కట్టాలన్నా ఎంతమంది చేస్తున్నారో నాకు తెలుసు. కానీ ఇవాళ ఓట్ల కోసం కానీ నాకు అలాంటి మంచులు రావాలి. నాకు ఉంటేనే నాకు కూడా ఇవాళ 5 సార్లు గెలిపించిన మీ రుణం తీర్చుకోవాలి. మీరు పేదలకు ఏడిస్తే నా కళ్ళకి నీళ్ళు వస్తాయి. అలాంటి వ్యక్తికి నాకు కావాల్సింది నా కౌన్సిలర్ నా పార్టీ ఉండాలి. అవతలని పొరపాటున ఓటేస్తే వారిని ఎంఆర్ఓ ఆఫీసులకు రానియరు, పోలీస్ స్టేషన్లకు రానియరు, కలెక్టర్ ఆఫీసులకు రానియరు. ఆ ఏమైనా మళ్ళీ పార్టీ చెప్తే పార్టీ మారుతానికి ఇంట్లో కూర్చోవచ్చింది తప్ప ఆయన ఇంట్లో వాడు కూడా మీరు స్వాతంత్రం ఎవరు కొన్నింటి ఉన్నాడు, నా ఇంకా రేవంత్ రెడ్డి ఉన్నాడు, మన ప్రభుత్వం ఉన్నది. కలెక్టర్ స్వాతి ఫోన్ చేస్తే కూర్చోబెట్టి మాట్లాడి మీరు పని చేస్తే మీకు రేషన్ కార్డు ఇస్తాను, మీకు ఇల్లు ఇస్తాను. అవతల లోపల రానిస్తారా? మా గవర్నమెంట్ నేను ఉన్నాగా, నేను మినిస్టర్ ఉన్నా లోపల రానిస్తాను. ఆ ఓటు తీసి అక్కడ ఓటు వేసిందంటే మురికి కాలంలో వేసినట్టే కదా మీరు. వాడు ఇస్తున్నట్టు వాళ్ళన్నీ వాడు వీడు మోసం చేసిన వాళ్ళు, పార్టీలో అన్ని లేని వాళ్ళు, ఇటు వచ్చి అటు వచ్చి తీసిన వాళ్ళు 1000 ఇస్తారు, 2000 ఇస్తారు, 3000 ఇస్తారు. కానీ ఇల్లు ఇస్తారు 2 రోజులు ఖర్చు అయ్యి తర్వాత పేదవాడు ఎక్కడ పోవాలి? వాడు ఏ ఆఫీస్లో రానివాడు, రోడ్ల తిరిగాడు. ఎప్పుడు మన ఏ పార్టీ చెప్తే అందరు కావాలని చూస్తుంటాడు. అసలు కావాలా? ఇవాళ ఇండిపెండెంట్గా ఓడిపోయినా ఈ మధ్యలో ఉన్న చిట్టి కావాలా, స్వాతి కావాలా, మీకే ఓడిపోతున్నా. మెజార్టీ మాత్రం చిట్టి ఎట్టు ఉండాలంటే పోయినసారి డబల్ రెవెన్యూ ఉండాలి. మామూలు రెవెన్యూ కాదు, చిట్టి అంటే టైలర్ ఇట్లా ఉత్సవం ఉండాలి గౌడవులు. అట్లయితేనే ఆయన కసిగా పనిచేస్తాడు. నేను కూడా అంతే కోఆపరేషన్గా 24 గంటలు చిట్టి స్వాతి ఎప్పుడు ఫోన్ చేసినా 10 గంటల్లో మీ పని అయిపోయేలా చేస్తా. ఇవాళ 3 గంటలకే ర్యాలీ ఉన్నది, 5 గంటల ప్రచారం ప్రారంభము. ఇవాళ సాయంత్రం రేపు ఎన్ని పోలింగ్ బాక్సులు సీట్ చేసే వరకు ఒక్కొక్క ఓటు అవ్వాతాతను అవసరమంటే ఆటోలు ఎక్కించుకోమని, విమానాలు ఎక్కించుకోమని, ఓటింగ్ ఎక్కువ చేయాలని
అప్పుడే స్వాతికి 2,000 పైన మెజార్టీ వస్తుంది. ఓటింగ్ పోయాలని ఓటింగ్ పోయాడు చెప్తే తప్పకుండా చేకూర్చి ఓటేస్తారు. ఇవాళ పిల్లకాడు తినే కాదు, ఇవాళ కోమటి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి తినే బియ్యమే మీరు తినిపిస్తున్నామంటే ఇది ఇందిరమ్మ రాజ్యం. స్వాతి పంచుతానే ఆ తీర చూడండి, పాలముట కళ్ళల్లో భూగలంలో 1000 రూపాయలు తీరుస్తున్నాం. అసలు కేసీఆర్ తీరలో ఒక్క చీర 12 చీరలు వస్తాయి. అన్ని ఇందిరమ్మ రాజ్యం ఉంటాయి. ఆ ఇందిరమ్మ రాజ్యంలో ఈ 3 ఏళ్ళే కానీ ఇంకా 5 ఏళ్ళైనా సోనియా గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ ఉంటుంది. ఇక్కడ బీసీ కానీ అయినా ఎస్సీ కానీ అయినా కాంగ్రెస్ గెలుచుకోట నాకు ఎప్పుడు అండగా ఉన్నారు. మా చుట్టూ అత్తగుర్తున్నా ఏ రోజు గెలిపారని అందరూ కూడా చేతులెత్తి మొత్తం తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్తే.